చిన్నారి పునర్వికను ఆదుకోవడంలో మానవత్వాన్ని చాటిన మంత్రి నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ నాయబ్ బ్రాహ్మణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ నరసింహారావు. బీసీ నాయబ్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన చిన్నారి పునర్విక SMA టైప్ 1 అనే అరుదైన జెన్యూన్ పరమైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి కష్టం వాటిల్లింది. కర్నూలు జిల్లాకు చెందిన తల్లిదండ్రులు చిన్నారిని వైద్యం చేయించి కాపాడుకోవాలంటే 16 కోట్ల రూపాయలు విలువైన ఇంజెక్షన్తో వైద్యం చేయించలేక దిక్కు తోచని స్థితికి నెట్టివేయబడ్డారు. మిస్టోగ్రామ్ సోషల్ మీడియా వేదికగా 9.5 కోట్ల రూపాయలు సహాయం అందించగా కేంద్రం స్పందించి 50 లక్షల రూపాయలు సహాయం అందించింది. ఇప్పటికీ దాతల సహకారంతో 10 కోట్ల రూపాయలు సమకూరగా చిన్నారి తల్లిదండ్రులకు గొప్ప ఊరట లభించింది. చిన్నారి తల్లిదండ్రులు ఎక్స్లో తన అకౌంటును మంత్రి నారా లోకేష్ వారికి ట్యాగ్ చేసి పెట్టిన ట్వీట్కు వెంటనే స్పందిస్తూ చిన్నారి ప్రాణాలు కాపాడాలనే సంకల్పంతో తన వంతు సహాయం 6 కోట్లు వెల్లడించటం, ఆ మొత్తాన్ని పునర్విక తల్లిదండ్రులకు అందజేసి మానవత్వాన్ని చాటిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి అభినందనలు అని ఆంధ్రప్రదేశ్ నాయబ్ బ్రాహ్మణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ నరసింహారావు తెలిపారు. మానవత్వం ఇంకా బ్రతికే ఉందని తేట తెల్లమైన సందర్భంలో అభినందనలు తెలిపిన వారిలో నాయబ్ బ్రాహ్మణ జేఏసీ గుంటూరు జిల్లా అధ్యక్షులు కోడూరు అంకమ్మరావు, ఉపాధ్యక్షులు టి దుర్గారావు, గుంటూరు అర్బన్ కమిటీ జేఏసీ కార్యదర్శి తిరువల్లూరు హరినాథబాబు, ఆర్గనైజర్స్ కె బతేశ్వరరావు, అద్దంకి రవీంద్రనాథ్, నాగుల వంచ రవీంద్ర తదితరులు ఉన్నారు.